హాయ్ అండి, మన మార్కెట్కి వెళ్తే మష్రూమ్స్ కనిపించాయి. అయితే ఒక్కొక్క డబ్బా 50 రూపీస్ అని చెప్పారు. అందుకనే 2 డబ్బాస్ తీసుకొచ్చాను అనమాట. 100 రూపీస్ ఇచ్చేసి. ఇటు సైడ్ ఇటుపక్క ఇలాంటి మష్రూమ్సే దొరుకుతాయి. నార్మల్ మన సైడ్ అయితే నాటు మష్రూమ్స్ దొరుకుతాయి కదా, అవి ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి. ఇప్పుడు ఎక్కడైనా ఈ హై మష్రూమ్సే దొరుకుతున్నాయి. అయితే మష్రూమ్స్ కర్రీ సింపుల్గా కాజు మష్రూమ్ చేద్దామనేసి అందుకని ఇక్కడ కాజు మష్రూమ్ లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 2 టైమ్స్కి సరిపోతుంది. రాత్రికి ఇది నైట్కి రోటీస్ చేద్దామనేసి. అయితే ఇది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మంచిగా దాని మీద ఉన్న మష్రూమ్ మీద ఉన్న బ్లాక్నెస్ అంతా తీసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మష్రూమ్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ పూర్తిగా ఇంకక ముందే కొంచెం వాటర్ ఉండగానే మష్రూమ్స్ బయట తీసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ కోసం మిక్సీ గిన్నె తీసుకొని ఒక 12 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కాజు, 4 లవంగాలు, 4 యాలకులు, బిర్యానీ పత్తు, చెక్క, చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, 2 చెంచాల పెరుగు, ఇవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వేయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు, కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకుంటే మంచి కలర్, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని మూత మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఇది మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేలితేనే దాని టేస్ట్ కూడా వస్తుంది. వీడియోలో చూపించినట్టు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్, కాజును కూడా వేసుకొని ఇంత మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు మష్రూమ్ని, కాజుని ఆ గ్రేవీలోని ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తే కూరకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి ఎలా తేలిందో. దాని తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి నలిపి మొత్తం వేసుకోవాలి. ఒక కొంచెం ఇంకా కూర అయిపోయింది, దించేస్తున్నాం అన్న ముందు ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా సింపుల్. నేనైతే ఇలా కాజు మష్రూమ్ చేశాను. మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ మర్చిపోరు కదా.